హాయ్. తరచుగా మనం మోకాళ్ళ నొప్పులు చూస్తూనే ఉంటాం. ఇంట్లో పెద్దవాళ్ళకి గానీ, చిన్నవాళ్ళకి గానీ, చాలామంది చిన్నవాళ్ళు కూడా యంగ్ పీపుల్ కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. నా మోకాళ్ళు అరిగిపోయాయి. మాలాగే మా పేరెంట్స్‌లాగా, మా నాన్నమ్మల్లాగా అరుగుతాయా? అరగకుండా ఉంటే ఏం చేయాలి? దానికి ఎటువంటి డైట్ తీసుకోవాలి? లేకపోతే ఏం చేయాలి? ఏమైనా టాబ్లెట్లు వాడాలా? ఇలాంటి క్వెషన్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. మోకాలు అరుగుదల అన్నది నేచర్ వల్ల వచ్చే సహజమైన ఇది. ముసలితనం రావటం, మోకాళ్ళు అరగటం సహజంగా జరిగే పనులండి. ఈ మోకాళ్ళు ఎప్పుడు అరుగుతాయి అన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక వయసు తర్వాత ఎవరికన్నా ముసలితనం రావాల్సిందే మోకాళ్ళు కూడా అరుగుతాయి. అరగకుండా ఉండాలి నాకు అంటే తొందరగా రాకుండా ఉండాలి అన్నదానికి ఆన్సర్ ఉంది గానీ, అరగకుండా ఉండాలి అన్నదానికి ఆన్సర్ లేదండి. ఎందుకంటే ప్రతి మోకాలు నొప్పి అలా అని అరుగుదలే కాదు. చిన్న వయసులో వచ్చే మోకాలు నొప్పులు చాలా కారణాలుంటాయి. ప్రతి మోకాలు నొప్పి అరిగిపోవడమే కాదు. ఇంట్లో అందరిని పెద్దవాళ్ళని చూసినంత మాత్రాన మన మోకాలు కూడా అరిగిపోతున్నాయని అని కాదండి. సో, ఈ మోకాలు నొప్పులు రాకుండా ఉండాలి అనంటే యాక్టివిటీ అండి. ఎప్పుడైనా ఎక్సర్‌సైజ్ చాలా కాలం తర్వాత మొదలుపెట్టిన వాళ్ళకి మోకాలు నొప్పులొస్తాయి. అంటే అడ్జస్ట్ అవ్వాలి కండరాలు. దీనివల్ల కూర్చొని లేవటం, లేకపోతే సౌండ్స్ రావటం, కాండ్రోమలేషియా అంటాం. ఇవి సహజం. ఎందుకు అంటే కండరాల వీక్‌నెస్ వల్ల కండరాలు అడ్జస్ట్ అవ్వక వచ్చే నొప్పులు గానీ, ఈ సౌండ్స్ గానీ. చాలామంది లేడీస్‌కి కూర్చొని లేవటం వల్ల టక్ టక్ అని సౌండ్స్ కూడా వస్తుంటాయి. అది కూడా సహజమే. దానివల్ల అరిగిపోయినట్టు కాదు, ఇది కాదు. ఈ కాండ్రోమలేషియా ఇలాంటివి రాకుండా ఉండాలి అనంటే కొన్ని ఎక్సర్‌సైజులు ఉంటాయండి. కండబలానికి, ఇన్నర్ థై మజిల్ స్ట్రెంథెన్ చేసుకోవడం, బెండింగ్ గానీ, ఇవి గానీ ఇలాంటివి ఎక్కడ లోపం ఉంది అవి సరి చేసుకోవడం వల్ల ఇవి చాలా వరకు తగ్గే అవకాశాలుంటాయి. మాట్లాడేటప్పుడు ఏమైనా డేంజర్ ఉన్నాయా? ఏమైనా లిగమెంట్స్ తెగాయా? ఏదన్నా కార్టిలేజ్ డ్యామేజ్ అయిందా? ఇలాంటి వాటికి నెగ్లెక్ట్ చేయకుండా దానికి సరైన వైద్యం తీసుకుంటే ఫ్యూచర్‌లో అరుగుదల అన్నది తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అరుగుదల రాకుండా ఉండాలి, చాలా కాలం నాకు డిలే చేయాలి అన్నప్పుడు యాక్టివిటీ అండి. లైఫ్ స్టైల్ అన్నది ఇంపార్టెంట్. ఫుడ్స్ వల్ల ఏదైనా తింటే తగ్గిపోతుంది, ఏదైనా ఇలాంటివి తీసుకుంటే నాకు ఉంటుంది అన్నది కూడా కాదండి. బ్యాలెన్స్‌డ్ డైట్ అంటాం. అన్ని రకాల పోషకాలు కావాలి. ఒక ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం చాలామంది, లేకపోతే డైట్స్ చేస్తున్నాను, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాను, కీటో డైట్ చేస్తున్నాను. ఇలాంటివి కాకుండా ఆరోగ్యంగా అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఫ్రూట్స్ నుంచి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఫైబర్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ సమతుల్యంగా బ్యాలెన్స్డ్‌గా తిని, ముఖ్యంగా ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా బాడీని యాక్టివ్‌గా ఉంచడం వల్లే ఈ ఆర్థరైటిస్ అనేది చాలా డిలే చేసే అవకాశం ఉంటుంది. మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన పూర్వీకులు, మన నాన్నమ్మలు గానీ, వీళ్ళు గానీ చూడండి. కింద కూర్చొని లేస్తారు. మనకన్నా ఎక్కువ పని చేశారు. వెహికల్స్ తక్కువ. ఎక్కువగా నడిచారు. దానివల్ల వాళ్ళకి మోకాలు నొప్పులనేది 70, 80 కూడా చూసేవి తక్కువ. కింద కూర్చొని అంతే ఓపికగా ఆ వయసులో కూడా లేస్తారు. ఇప్పుడున్న తరుణంలో చూడండి చాలామందికి వెయిట్ పెరిగిపోవడం, ఒబెసిటీ, నడక తగ్గిపోవడం వల్ల, యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఈ నొప్పులన్నీ తొందరగా చూస్తుంది. సో, కంపారిజన్. మనిషి చాలామంది ఈ అపోహతోటి కూడా అడుగుతూ ఉంటారు. ఎక్కువ నడిస్తే మోకాళ్ళు అరిగిపోతాయంట కదండీ! నేను నడవకుండా ఉంటే తగ్గుతాయా అని. అది కూడా అపోహేనండి. మనిషి నడిస్తేనే ఆరోగ్యం. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి, రక్త ప్రసరణ జరగాలి, కండరాలకు మూవ్‌మెంట్ ఉండాలి, దాని బలం ఉండాలి. బోన్ యొక్క కాల్షియం అంటే బోన్ సాంద్రత ఇవన్నీ నడిస్తేనే మనిషికి చాలా ఆరోగ్యంగా ఉంటారు. నడవకుండా, యాక్టివిటీ లేకుండా ఉన్న వాళ్ళకి ఆర్థరైటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మన పూర్వీకులే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎక్కువగా నడిచారు, ఆరోగ్యంగా తిన్నారు, అన్ని పనులు చేసుకున్నారు స్వతహాగా. వెహికల్స్‌ని తక్కువగా వాడారు. కాళ్ళకి పని ఎక్కువ చెప్పారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళ మోకాళ్ళ అరుగుదల చాలా డిలే అవుతుంది. కొన్ని సంఘటనల్లో కీళ్ళవాతం ఉంటుంది. దానివల్ల అరుగుదల అన్నది జెనెటిక్‌గా ముందొచ్చే అవకాశం ఉంటుంది. ఎక్సెప్షనల్ కేసెస్ కొన్ని ఉంటాయండి. అలా అని అందరికీ ముందు రాదు. సో, అలాంటి ఎగ్జాంపుల్స్ కాకుండా ఆరోగ్యంగా ఉండటం, బ్యాలెన్స్‌డ్‌గా ఆహారం తీసుకోవడం వల్లే ఆర్థరైటిస్ గానీ, ఏ వ్యాధన్నా దూరంగా ఉండే అవకాశం ఉందండి.